సార్ కానీ ఇప్పుడు మీరు 40+ అని ఇక్కడ ఒక టాపిక్ వచ్చింది కాబట్టి ఐ లాస్ట్ యూ వన్ థింగ్ సార్. చాలా మంది చిన్న పిల్లల్లో కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. చిన్న పిల్లల్లో కూడా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఈ మధ్య కాలంలో ఎక్కువైంది అని కూడా అంటున్నారు. అది నిజమేనా? కరెక్ట్ అండి. ఓకే. చాలా అంటే రీసెంట్‌గానే మేము 21 ఇయర్స్ అబ్బాయికి హార్ట్ అటాక్ తోటి మనం ఏంటంటే అది యూజువల్లీ ఏంటంటే చిన్నవాళ్ళకి యూజువల్లీ హార్ట్ అటాక్ వచ్చేది ఎక్కువ ఏంటి అంటే అది కొలెస్ట్రాల్ బ్లాక్ అని యూజువల్లీ రక్తం గడ్డ తోటి ఎక్కువ ఉంటదన్నమాట. అంటే లోపల మనం ఏమన్నా చిన్నది డిసెక్ట్ అంటే కరోనరీ ఎరోజన్ అనమాట. ఓకే, రప్చర్ కన్నా ప్లాక్ రప్చర్ కన్నా ఎరోజన్ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. లోపల హార్ట్ యొక్క రక్తనాళాల్లో ఏంటంటే చిన్న డిస్టర్బెన్స్ జరిగి దానివల్ల రక్తం గడ్డగట్టదు. సో ఓన్లీ కొలెస్ట్రాల్ బ్లాక్ ఉంటేనే మనకి హార్ట్ అటాక్ వస్తుంది అదేం ఉండదండి. మనకి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే చిన్నది మనం ఏమన్నా చిన్న లోపల స్పాంటేనియస్ డిసెక్షన్ ఉంటాం, ఏమన్నా చిన్న చిట్లనా కూడా దానివల్ల హార్ట్ అటాక్ అంటే రక్తం గట్టి బంద్ అయిపోవటం అవకాశం ఉంటుంది. సో యూజువల్లీ ఎక్కువ ఏంటంటే యంగ్ వాళ్ళకి వచ్చేది మనకి ఈ టైప్ అంటే స్మోకింగ్ చేసే వాళ్ళకి ఎక్కువ మనకి యంగ్ వాళ్ళకి వచ్చేది యూజువల్లీ రక్తనాళాల్లో రక్తం గడ్డ ఎక్కువ ఉంటుంది శాతం అనమాట. సో దానికి ఏంటంటే స్టంట్ దానికి ట్రీట్మెంట్ ఏంటంటే యూజువల్లీ రక్తం గడ్డ ఎక్కువ ఉందనుకోండి మనం ఇప్పుడు మనం ఆ రక్తం గడ్డని మనం సక్ చేసి సో ఫ్లో ఎస్టాబ్లిష్ చేస్తే యూజువల్లీ దట్ విల్ సఫైస్. మళ్ళీ మందులు అవే సేమ్ రక్తం పలుచగా చేసే ట్యాబ్లెట్లు అవి ఇంజక్షన్లు కంటిన్యూ చేయాలి. దీనిది ఎవరైతే యూజువల్లీ అందుకే 40 ఇయర్స్ కన్నా ఎక్కువ నాళ్ళకి ఎక్కువ ఏంటంటే కింద మనకి ఎక్కువ కొలెస్ట్రాల్ బ్లాక్ ఉంటుంది. అది డిస్టర్బ్ అవ్వడం వల్ల రక్తం గడ్డ వస్తుంది. సో కాబట్టి ఏంటంటే అది మనం రక్తం గడ్డ తీసేసినా మళ్ళీ కొలెస్ట్రాల్ బ్లాక్ డిస్టర్బ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి దానికి అది ప్రివెంట్ చేయడానికి మనం స్టంట్ చేస్తాం. యూజువల్లీ చిన్న వయసులో వచ్చే వాళ్ళకి పెద్ద వయసులో వచ్చే వాళ్ళకి హార్ట్ అటాక్లో డిఫరెన్స్ అది ఎక్కువ. సో అంటే చిన్న వయసులో వచ్చిన వాళ్ళందరికీ స్టంట్ వేయకూడదని కాదు, బట్ కార్డియాలజిస్ట్ డిసిషన్ అనమాట. కింద మనకి రక్తం గడ్డకి కొలెస్ట్రాల్ బ్లాక్ ఉన్నప్పుడు అవసరమైతే స్టంట్ వేయాల్సి వస్తుంది. బట్ యూజువల్లీ చిన్న వయసు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్కువ రక్తం గడ్డ ఉంటుంది. ఎందుకంటే ఏదైనా డిస్టర్బెన్స్ మనకి డిసెక్షన్ వల్ల కానీ ఎరోజన్ వల్ల కానీ అలా వచ్చేటువంటివి ఎక్కువ మనకి జస్ట్ సక్ చేసి మన ఫ్లో ఎస్టాబ్లిష్ చేసి మందుల మీద పడితే సరిపోతుంది ఎక్కువ. ఓకే, ఇక్కడ స్టంట్ అన్నారు కాబట్టి జనరల్గా హార్ట్ అనేది చాలా సెన్సిటివ్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అట్ ది సేమ్ టైం హీలింగ్ కెపాసిటీ హార్ట్కే ఎక్కువ ఉందని కూడా చెప్తూ ఉంటారు. సో స్టంట్ అనేది వేసిన తర్వాత హార్ట్ అనేది చాలా తొందరగా హీల్ అవుతుంది అని కూడా అంటూ ఉంటారు. అది నిజమేనా? అలా కాదు మేడం. అది అంటే ఏంటంటే మనం ఇప్పుడు సపోజ్ హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మనం టైమ్ ఈజ్ ఆఫ్ ఎసెన్స్ అనమాట. మనం ఎంత ఫాస్ట్గా ఆ రక్తం గడ్డని క్లీన్ చేయగలిగితే అంత మీకు ఫ్లో త్వరగా ఎస్టాబ్లిష్ చేయగలిగితే మజిల్ డ్యామేజ్ అంత తక్కువ ఉంటుంది. సో మజిల్ డ్యామేజ్ మనకి తక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. అందుకని హార్ట్ అటాక్ రాగానే మనం ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మన హాస్పిటల్ ఏదైతే మనకి క్యాత్ ల్యాబ్ ఉన్న చోట మనం వెళ్ళగలిగితే ఏంటంటే మనం ప్రైమరీ యాంజియోప్లాస్టీ అని చేస్తాం. అంటే ఏంటంటే ఎప్పుడైతే మనకి యాంజియో చేసి మనకి ఆ రక్తం గడ్డని మనం క్లీన్ చేసి మళ్ళీ ఫ్లో ఎస్టాబ్లిష్ చేసేటువంటి ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్కి వెళ్ళగలిగితే బెటర్. కొన్ని చోట్ల ఏమవుతుందంటే చాలా దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి అంటే ఇలాంటి క్యాత్ ల్యాబ్ ఉన్న ఫెసిలిటీ హాస్పిటల్స్ లేనప్పుడు ఏంటంటే మనం రక్తం గడ్డని కరిగించేటువంటి ఇంజక్షన్లు ఇస్తాం అనమాట. అంటే ఏంటంటే స్ట్రెప్టోకైనస్ కానీ టెనక్టిప్లేస్ కానీ ఆల్టిప్లేస్ కానీ ఇలాంటి ఇంజక్షన్లు ఇస్తాం. సో దట్ ఏంటంటే రక్తం గడ్డ అది కరిగిపోద్ది. బట్ ఏంటంటే దాని తర్వాత మనకి చెప్పింది కదా మనకి యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ మనం రక్తం గడ్డని కరిగించి ఫ్లో ఎస్టాబ్లిష్ చేయగలిగితే మజిల్ డ్యామేజ్ అంత తక్కువ ఉంటుంది. సో దాని తర్వాత మళ్ళీ అలాంటి వాళ్ళకి తర్వాత యాంజియో చేసి చూసి అండర్లైన్ ఏమైనా ఉందా దాని ప్రకారం స్టంట్ వేస్తాం. సో స్టంట్ వేసినంత మాత్రాన మనకి మజిల్ది ఆల్రెడీ డ్యామేజ్ అయిన మజిల్కి స్టంట్ వేయడం వల్ల రికవరీ రాదండి. మనకి బ్లడ్ ఫ్లో ఎంత ఫాస్ట్గా ఎస్టాబ్లిష్ చేస్తే అంత తక్కువ ఛాన్స్ ఉంటుంది. అంటే ఏంటంటే ఆఫ్టర్ 4 to 6 hours మజిల్ చనిపోవడం మొదలు పెడుతుంది. సో మనం ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి అంత త్వరగా ఇది ఎస్టాబ్లిష్ చేయగలిగితే అంత బెటర్గా ఉంటాయి రిజల్ట్స్. ఓకే, సో ఏదైనా కానీ లైక్ అంటే ఫాస్ట్గా మనం రికగ్నైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని కొంచెం అంటే ప్రజల్లో కూడా ఈ హెల్త్ గురించి కొంతవరకు నాలెడ్జ్ ఉండాలి. అందుకే ఇంపార్టెంట్. మనం ఏంటంటే చాలామంది రాత్రి వచ్చినప్పుడు గ్యాస్ పెయిన్ అనుకుని మీరు అన్నట్టు ఈనో తాగడం లేదా ప్యాన్ టాబ్లెట్ వేసి పడుకుంటారు. పొద్దున్న వచ్చేసరికి యూజువల్లీ అది ఎక్కువ అవుద్ది, డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. లేకపోతే కొంతమంది అది పడుకున్న రాత్రి గ్యాస్ పెయిన్ వచ్చిందని చెప్పి టాబ్లెట్ పొద్దున్న చూసేసరికి చనిపోయారు. ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే ఇదే ఆ అవగాహన లాగే ఈ తప్పు చేస్తుంటారు.